42% బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. త్వరితగతిన ఈ కేసును విచారణకు స్వీకరించాల్సిందిగా కోరింది. రేపు జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ సౌజన్య, తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మొత్తం కూడా ఒక టెన్షన్ పరిస్థితి మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఒకవైపు 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి జీవో 9ని జారీ చేసింది. కానీ ఆ జీవోను హైకోర్టు స్టే విధించడమే కాకుండా పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ఆదేశించింది. దాంతో ప్రస్తుతం అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. అవి జరిగేటటువంటి పరిస్థితి లేదు. అదే సమయంలో మరి జీవో నెంబర్ 9ని కొట్టేయడం వల్ల జరిగేటటువంటి అనర్థాలతో పాటు ఇంతకీ బీసీలకు ఎందుకు 42% రిజర్వేషన్లను తెలంగాణలో కల్పిస్తున్నామనే అంశం పైన ఏదైతే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కేసును రేపు సుప్రీంకోర్టులోని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరపబోతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలు, ఈ 3 అంశాల మీద ప్రధానంగా రేపు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఒకటే, అంటే ఏ విధంగానైనా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి 50% రిజర్వేషన్ల సీల్ అనేది లేదు. సో దాన్ని దాటకుండా ఉండద్దు అనేది ఎక్కడ కూడా రాజ్యాంగంలో రూల్ లేదు. కానీ సుప్రీంకోర్టు దీన్ని ఒక మార్గదర్శక సూత్రంలాగా మాత్రమే పెట్టుకుంది. కానీ గతంలో జరిగినటువంటి కొన్ని ఆదేశాలలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్లో మాత్రం వాటిని దాటినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందిరా సాహ్నికి సంబంధించినటువంటి తీర్పు కావచ్చు, ఆ తర్వాత మహారాష్ట్రలో ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క తెలంగాణలో ఈ రిజర్వేషన్లు కల్పించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పద్ధతిని ఫాలో అయ్యామనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అంశాలపైన సిపెక్ పేరుతో సర్వే నిర్వహించడమే కాకుండా దాన్ని 95% ఇళ్లలోకి పూర్తిగా కూడా సర్వే నిర్వహించాం. ఆ తర్వాత వాళ్లకు ఎవరైతే కొంతమంది మిస్ అయితే వాళ్ళంతలా వాళ్ళే మళ్ళీ వచ్చి కార్యాలయాల్లో తమ వివరాలు అందించేలా కూడా చర్యలు తీసుకున్నాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో డీటెయిల్స్ వచ్చిన తర్వాతనే తెలంగాణ క్యాబినెట్ ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకుంది, 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి. దానికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లులు కూడా చేసి ఆ తీర్మానాలను గవర్నర్కి పంపిస్తే ఇప్పటి వరకు గవర్నర్ వాటిని పెండింగ్ లో పెట్టారు. అంటే మార్చి నెలలో ఆ బిల్స్ చేసి పంపిస్తే ఇప్పటి వరకు వీటి విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు, వెనక్కి పంపలేదు. సో ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టుగానే భావించాలనే విషయం చెప్పడంతో పాటు రాష్ట్రపతి కూడా ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఇప్పటికే ఈ రాష్ట్రపతి రిఫరెన్స్ కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. దాని తీర్పు కూడా పెండింగ్ లో ఉంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లను పెంచాలనుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఈ విషయంలో ఇతర ఏ వర్గాలకు కూడా అన్యాయం చేసేటటువంటి ప్రసక్తి లేదు. సో ఈ విషయంలో అసెంబ్లీలో సైతం అన్ని పార్టీలు అంగీకరించాయి, వాళ్ళందరూ మద్దతు తెలిపాకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 పైన ఏ విధంగానైతే స్టే ఇచ్చారో దాన్ని తొలగించాలి, జీవో నెంబర్ 9ని తెలంగాణలో అమలయ్యేలా చర్యలు తీసుకునేలా సుప్రీంకోర్టు ఆదేశించాలనేది వాళ్ళు ప్రధానంగా తమ అప్పీల్లో కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏ విధంగానైతే తెలంగాణలో హైకోర్టుకు వెళ్ళినటువంటి పిటిషనర్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా
కేవియట్లు దాఖలు చేశారు. సో వాళ్ళ వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి రేపు సుప్రీంకోర్టులో తెలంగాణకు సంబంధించినటువంటి కీలక అంశంగా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి దానిపైన విచారణ జరగబోతుంది. జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వితో పాటు మరికొంతమంది సీనియర్లు వాదనలు వినిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.